అరే మన దావత అంటే కట్టె అలవాటు చేసుకున్నారా మనం. అరే మన బాగా వాన కొట్టి కాలు నుండి మన అడవికి వచ్చి మొత్తం నీళ్ళు అయింది రాడా. ఇది కూడా కరెక్టే, మరి ఎట్లరా? అరే అప్పుడు గుల్ల కూడా మరికింద చేసుకుందాం పారా, మస్తు ఉంటది. అరే గుల్ల కూడా మరికింద అంటావు, వర్షం కొట్టింది అనుకో పిడాత పిడుగులు ఎత్తే చెట్టు కింద ఉంటే సచ్చే పీకుతావు. అబ్బాయి వర్షంతో గండే ఉంది కదా మనకు. అరే గివ్వని కాదురా, మన బీట్లో రేకుల చెట్టు ఉంది కదా, దాని కింద కూర్చుందాం. నీ అక్క వాన వచ్చిన ఉరుము నిలిపచ్చినా మన దావత అయితే కాదురా, మంచిగా చేసుకోవచ్చు ఆడ. ఏంది బీట్ కాడ రేకుల చెట్లు వేసుకుంటావా? ఓరు వారి అది మొత్తం బర్రెలు వంటాని, ఆ బర్రెలు అట్టుకుంటానే మొత్తం వేరుగుతానే ఉచ్చబోతాను, మొత్తం ఉచ్చు రొచ్చు రొచ్చు ఘోరంగా వాసన వస్తుంది. ఇక పోయి ఆడేసుకుందాం అంటున్నావా? అరే ఒక్కొక్కడు దావా తీసుకుందామంటే పైసలు లెక్క ఎడితే మనమేందిరా పైసలు ఉండి జాగలు లెక్క ఏడ్చుడు అవుతుందిరా. అవ్వ ఇది కూడా కరెక్టేరా. అరే అశోక్ సపరేట్గా మీట్ కాడ వేసుకుందాం పారా. చల్ మా ఇంటికాడ వేసుకుంటే మా చెల్లె చెప్పు చిప్పుడు మరే దంచుతుంది తెలుసా, మా ఇంటికాడ వద్దు. అరే ఎంకటిగా మీట్ కన్నా వేసుకుందాం పా. లేకపోతే ఏంది మా ఇంట్లోనా? నీ అవ నా పిల్లమైనా చొక్క మారా ఆ చెల్లెలు ఎక్కడే నా పిల్లని కూడా చెప్పు చెప్పి మర్రేసి కొడుతుంది, నాతో పాటు మిమ్మల్ని కూడా. ఏమనుకుంటారా కానీ. అరే అయినా సుమన్ మీట్ కాడ వేసుకుందాం ఇంకేంద్రా మరి. ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా? మా ఇంటి గూనె పెంకలకు అన్నిట్లకు పొక్కలే. బరబ్బరి వర్షం కొట్టింది అనుకో మా ఇల్లు మొత్తం ఉడుతుంది. బాగా వర్షం కొడితే మా పక్కింటికి పోయి ఉంటాం మేము. ఇక ఏంటి పోదామంటేనే వీళ్ళ ఇంట్లో ఇలా తమ్ముడే అన్నయ్య బాపాయ బామ్మర్దే, ఇక మనం పోయినాక మన ఏంటి తాగుతావురా, వీళ్ళే తాగుతారు. అక్క పేసరి పోయి సుఖపడలేదా? అందుకే నేను నా ఇల్లు జోలు తీస్తలేను రా. అవ గిట్లయితే దావత్ ఎందుకురా, నలుగురు దోస్తులం కలిసి కూర్చొని తాగితే మంచిగా ఉంటుంది అంటే నా ఇల్లద్దు నీ ఇల్లద్దు అని ఇల్లద్దు అని పడుతుంది. సపరేట్గా ఓని ఆడు పోయి బీరు పట్టుకొని తాగిపోరు మంచికోటి. ఇగో ఇదంతా అద్దురా అబ్బాయి, నాకు ఒక మంచి ఐడియా ఉన్నది. వయసు కోదాం, వయసు పర్మిట్ రూమ్ ఉంటుంది, మంచిగా తాగుదాం వద్దాం, పక్కా పని ఇది అయితే. అబ్బా నేను అందానికి పర్మిట్ రూమ్ పోతారట, తాగినాకి బొంగులు లవ్ స్టోరీ చెప్పుకుంటా మా జీవనం తీస్తావు. నువ్వు ఇది వరకు చూడలేదా? సపరేట్కి అన్నట్టు ఓన్ ఇంటికాడ పోయి ఆగింది నయ్యం. అరే ఆన్లెక్క నువ్వంటేంద్రా, ఈవెంట్ కాడ కూర్చుంటే ఏముంటుందిరా. ఇప్పుడు నా ఇంటికి నేను కూర్చున్నాను అనుకో, నా బీరు నేను తెచ్చుకొని తాగుతా. అది అందరం ఒక కూర్చున్నాం అనుకో, నీ నా బీరు వచ్చింది అనుకో నాకు ఒక గ్లాస్ పోతారా, నీ బీరు వచ్చింది అనుకో నీకు ఒక గ్లాస్ పోతారు. అని బాగా ఎక్కింది అనుకో అక్కడ 2 బీర్లు ఎక్కువ పట్టుకొస్తారా. గట్లుంటుంది కానీ అక్క ఈవెంట్ కాడ కూర్చుంటే ఏముంటుందిరా, పెద్ద జుట్టు ఉంటుంది. నీ అవు నువ్వన్న కూడా బరబ్బరే ఉంది కదరా, కానీ ప్లేస్ లేదు కదా. పర్మిట్ రూమ్ కదా అంటే అద్దన పడుతుంది. అరే నాయన ఇంకోసారి పర్మిట్ రూమ్ అనగా నీకు దండం పెడతా. అరే ప్లేసులు దొరక ఏం దొరక ఇది వర్కౌట్ కాదు కానీ ఎవరిని కాడుకోరి. చల్లా నడు నల్ల మొక్క ఉన్నావా? ఆ ఉన్న పిల్ల ఏంది? ఓ ఈయనే ఉన్నావా? బట్టలు ఆరేస్తానవా? బట్టలు అమ్ముతానా? బట్టలే ఏంది వదినే ఏమో భలే కారెడ్డాలు ఆడబడుతుంది. నువ్వు వరుసకు మరదలు అవుతావు కదా పిల్ల, అందుకే కారెడ్డాలు ఆడుతున్నా గాని మరి బట్టలు ఉల్లారేయబడితే మళ్ళీ బట్టలు ఉల్లారుతున్నావా అని ఎందుకంటున్నావు? ఏయి కాదు ఇడిచిపెట్టి వదినే, మన వాడకట్టలందరూ షాపింగ్ పోతారు, నువ్వు వస్తావా మరి? షాపింగ్ పోతారా? గింత తొందర పోతున్నాయిందబ్బా మరి. ఇప్పుడు పోతేనే నయం వదినే, ఇప్పుడు పోతేనే మంది ఎవరు ఉండరు. దసరా దగ్గరకు వచ్చినాక వేయడం అనుకో పుట్టడు మంది ఉంటారు, మళ్ళీ రేట్లు బాగా. మళ్ళీ దగ్గరకు వచ్చినాక కొనుక్కుంటే జాకెట్లు కూడా ఎవ్వరు కుట్టారు. అది కూడా నిజమేనబ్బా. ఇక 2-3 రోజులు ఉందనంగా తెచ్చుకున్నావు అనుకో జాకెట్లు ఎవరు తీసుకోరు, మేము గుట్టం మేము బట్టం అంటారు. అందుకే మన వాడకట్టోళ్ళు అందరు పోతారు. నిన్ను అడిగి రమ్మన్నా, నువ్వు వస్తావా మరి? అచ్చుడు అత్త గాని మా ఆయన పైసలు ఇస్తాడో ఇయ్యడో గదే గోసున్నది. ఎందుకు ఇయ్యడబ్బా, ఇది పెద్ద పండగనేనా, అడుగు మా ఇస్తాడు. నా దగ్గర కూడా 2000 ఉన్నాయి, మా అన్న కూడా ఇంకొక 1000 అడగాలి. ఇగో మీ అన్ననైతే అడిగి చూస్తాబ్బా, ఇత్తనేమో వస్తా లేకపోతే రానిగా. అందరు పోయినాక మళ్ళీ నువ్వు ఒక్కదాని పోయి కొనుక్కుంటావు వదినే, అన్ననైతే ఒకసారి అడిగి చూడరాదు, మా ఇస్తాడు. సరే అడిగి చూస్తా గాని మరి పోయినసారి లెక్క అందరం సేమ్ కొనుక్కునుడా వేరు వేరేనా? దసరాకైతే అందరం వేరు వేరు కొనుక్కుందాం వదినే, సద్దులకైతే అందరం ఒక తీరు కొనుక్కుందాం. ఇక గట్లయితే 4-5 వేలు అయింది, బట్టలు రానే రావు. మా ఓడి ఇస్తాడో ఇయ్యడు. అడుగు వదినే మా ఇస్తాడు. ఏడాదికి ఒకసారి వస్తుంది పండగ, ఏమో ఊకో కొనుక్కున్నట్టే ఏ పడుతుంది. ఇక సరే సరే మీరందరూ కొనుక్కోగా మిమ్మల్ని చూస్తా నాకుండా బుద్ధి కాదు కానీ ఎమ్మెల్యేగా మా ఓని బుద్ధికి ఇయ్యాలి. ఎట్లనే సచ్చతట్టు చూడబ్బా, నేను కూడా మా నాన్న పోయి తీడాలి 1000-2000 కోసం.
నీకోసం వెయిట్ చేస్తున్నా బావా. నా కోసం ఏందో ఎన్నెలేదు ఇవాళ కొత్తగా. అంటే బావా కరీంనగర్ పోదాం అనుకుంటాన్నా. లడ్డు కావాలా నాయనా? ఇట్లా అనుకుందాం లేదు ఇలా పోతా అంటాను. కరీంనగర్ రానే పోయే పో. అగో పో అంటాను, నువ్వు కనీసం ఎందుకని కూడా అడుగుతలేవేందే? అయ్యో అవును కదా, ఎందుకు కరీంనగర్ పోదాం అనుకుంటానవి? అంటే బతుకమ్మ దసరా వస్తుంది కదా, పండగ కోసం బట్టలు కొనుక్కుందామని షాపింగ్కి పోదామని. షాపింగ్ కానీ పోతే పో, నేను పోగానే అద్దంటనా అనే. ఊర్ని అక్క, ఎప్పుడైనా అద్దనటోడు ఇదేంటి సార్ ఉత్తగానే పో అంటాడు. మరి పోతే గాని బట్టలు ఉత్తగానే వస్తాయా అనే, పైసలు కావద్దా? పైసలు అనే ఇక నువ్వు షాపింగ్ పోతా అంటే ఇక పైసలు ఇయ్యనా? సరే ఎంత కావాలి? ఓ 1000-2000 ఇయ్యన్నా. గా 1000-2000 ఏమత్తది? కనీసం చున్నీ కూడా అత్తలేదు. నాకు 5000 కావాలి, బతుకమ్మ పండుగకు రిచ్ గణపడాలి. 5000? 5000 ఇస్తే సపరేట్ ఇది కరీంనగర్ పోయి షాపింగ్ చేసుకుంటుంది, మంచిగా మేము దావా తీసుకోవాలి. సరే తి 5000 ఏంది, ఇంకో 500 ఎక్కువనే ఇస్తుంది. నీకు ఇయ్యాల ఏమైంది? దయ్యం ఇట్లా పట్టిందా ఏంది? టిస్టుల మీద టిస్టులు ఇస్తాను. అగో గట్లంటానవేంది? మరి లేకపోతే ఏందే, 500 ఇచ్చేందుకే ఏడ్చేటోనివి. ఈసారి 5500 ఇస్తా అంటున్నావు, అందుకే స్టన్ అవుతున్నా. అరే మనకు అతిపెద్ద పండుగ అంటేనే బతుకమ్మనే, అందరు రిచ్ కనబడి వాడకుంటా, నువ్వు మంచి కనబడకపోతే ఎట్లుంటది? అందుకే 5500 ఇస్తా, నీకు నచ్చింది తెచ్చుకోపో. మరి బావా నేను వచ్చే వరకు నైట్ అవుతుంది, నీకు వరకు నైట్ అవుతుంది, నీకేం ప్రాబ్లం లేదు కదా? మరో లడ్డు కావాలా? ఇక నైట్ అయితే ఇంకా 2 రోజులు అట్టే ఉంటుంది. ఇక ఆడోళ్ళ షాపింగ్ అన్న మాత్రాన ఇక నైట్ కాదా అని. సరే తి మెల్లగానే రారి. సరే బావా, అవసరమైతే ఇంక కొద్దిగా తొందరనే కంప్లీట్ చేసుకొని తొందరనే వస్తాం. తొందర ఎందుకే, రాత్రైనా మంచిగా మెల్లగా రారి. మళ్ళీ పెద్ద పండుగనే, మీరు సెలెక్షన్ చేసుకున్నందుకు టైం పడుతుంది. మళ్ళీ ఆ షాప్ ఈ షాప్ తిరగన్నా, మీరు 1-2 కొనేందుకు 1-2 షాపులు తిరగదుగా, 10 షాపులు తిరుగుతారా మళ్ళీ మీరు. ఇక నీకు తెలియదా బావా ఆడోళ్ళ షాపింగ్ ఎట్లుంటుందో? మాకు నచ్చింది దొరికేదాకా 10 షాపులైంది, 100 షాపులైనా తిరిగి మాకు నచ్చిందే పట్టుకొని వస్తాం. తెలిసేనే, మీ ఆడోళ్ళ షాపింగ్ అంటే నాకు తెలియదా? ఇవాళకి అనుభవమే నాకు. మరి నువ్వు రా బావా, సప్పుడేక ఒక్కని వీడియో చేస్తావు. అద్దద్దు, నేను ఇక్కడనే ఉంటా. పట్టబాటిలు అసలు దొంగలు పడతారా అంటే ఈసారి కొత్తగా మీరు పోయిరారు, నేను ఇల్లు కావాలి కత్తా. ఇక మేము ఆడకట్టలు అందరం పోతానా, నువ్వేమత్తావు ఆడళ్ళ బోడక్క లెక్క. ఇంత తిన్నావుగా, మళ్ళీ మధ్యాహ్నం ఇంత తిను, రాత్రి వచ్చే వరకు లేట్ అయినా కూడా తిని వండుకో, నేను అత్త, టెన్షన్ పడకు. సరే. అరే ఇది ఇంకా అత్తలేడేంది? ఫోన్ చేస్తేనేమో 5 నిమిషాలు అన్నాడు, ఇంకా కూడా అత్తలేడు. అవి వాడకట్టలు అందరు పోతాం, మళ్ళీ నేను ఒక్కదాన్నే అయితా. అగో ఇంకా మెల్లగత్తానా వారా? నాడు నీకోసం ఎంతసేపు అయి చూడబట్టే, ఇంకా పెళ్లి నడక నడతాడు. ఎన్నడు చూడండి నా కోసం గంట చూస్తున్నావే. ఇగో అన్న, మన వాడకట్టోళ్ళు అందరు షాపింగ్ పోతారు, ఒక 1000-2000 ఉంటే ఇయ్యరాదు. ఏంది షాపింగ్ పోతున్నావా? అక్క అట్లయితే ఇది ఇంటిగా ఉండదు, మంచి మేము దావా చేసుకోవచ్చు. నీకు 1000 2000 తీసుకపో. అబ్బా అన్న, నువ్వు ఇత్తవో ఇయ్యవా అనుకున్నా, భలే ఒప్పుకున్నావేంద్ర ఇంత తొందర? ఒప్పుకోకుంటే ఎట్లనే ఒప్పుకోవాలి, లేకుండా మా దావత్ ఆగిపోతుంది కదా మళ్ళా. ఏంది దావతా? దావత్ ఏంది? దావత్ కాదు, దవా షాపింగ్ కోర్రి అంటున్నా, లేకుండా ఆన ఆరిపోతుంది కదా, చెప్పని ఓర్రి అంటున్నా. ఓ గట్లన్నవా? ఏమో నాకు దావత్ చేసుకుంటాం అన్నట్టు గట్లిన పడ్డది. ఎప్పుడు కట్టి నేనైతే నీకు అనేది నమ్మకం లేదా నీకు? ఏంది మీద నమ్మకం నాకు మాముందిరా. సరే కానీ చెప్పిన పైసలు అయితే మళ్ళీ మన వాడకట్టోళ్ళు అందరూ పోతారు, మళ్ళీ నేను ఒక్కదాన్ని అవుతా. అది కరెక్టేనే, ఇగో పైసలు తెచ్చుకో, మరి అందరు పోతున్నా ఒక్కనైతావు. ఇగో పట్టుకు ఇంకోపో, నీకు దొరకాయి మళ్ళా. అబ్బా అన్న, నువ్వు ఇయ్యమనుకున్నారా? థ్యాంక్ యూ, పోతానా మరి. పోయే. ఇగో చెల్లె, ఏమన్నా ఆఫర్లు పెట్టిరానుకో, నాకు 2 డార్లు వరకునే, నా బొత్తిరికెళ్ళేవు. సరే సరే పో అని ఈ పడే డార్లు. అరే అశోకు, నీకు ఒక గుడ్ న్యూస్ రా. ఏం గుడ్ న్యూస్ రా? నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే నాకు చేసినావు రా. నాకు ఫోన్ చేద్దాం అనుకున్నావా? ఎందుకురా? అరే నీకు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలరా. నీ గుడ్ న్యూస్ ఏందో ఫస్ట్ నువ్వు చెప్పురా. అరే నా పిల్లం షాపింగ్ పోతుందిరా, ఇంటికాడు ఉంటలేదు. మరి నీ గుడ్ న్యూస్ ఏంటిదిరా? అవునారా? అరే మా చెల్లి కూడా షాపింగ్ పోతుందిరా, మా ఇంటికాడ కూడా ఎవరు ఉంటలేరు. అరే ఇంకేందిరా, అట్లయితే మరి మీ ఇంటికైనా దావత్ చేసుకుందాం ఇయ్యాల. చల్
మా ఇంటికి వద్దురా, మీ ఇంటికన్నా దావ చేసుకుందాం. మళ్ళీ మా ఇంటికాడ అంటాడు. అరే మీ ఇంటికాడ మీ చెల్ల కూడా ఉంటలేదు కదా, షాపింగ్ పోతుందేమో, మీ ఇంటికాడనే చేసుకుందాం పాటు. అరే మా ఇంటికి దావ చేసుకున్నాం అనుకో, నాకు అంత అంగనంగన అయిందనుకో, మా చెల్లి వచ్చి 4 గుజ్జులు గుద్దుతాయి. అంటే నా పిల్ల ఇంట్లో అంగడైతే గుద్దకుండా ముద్దించుకుంటా అదిరా, 4 గుద్దులు గుద్ది గట్టెర్లు ఎత్తేస్తుంది ఇంకా నన్ను. అరే మా ఇంటికాడ చేసుకుంటే నేను ఏమనుకోకపోదురా, కాకపోతే మా ఇంటికాడ చేసుకున్నాను అనుకో, చుట్టుపక్కల ఆడవాళ్ళు అందరూ చూసి మా చెల్లెకి చెప్పిననుకో మన పని అవుతుంది. మా ఇంటికాడ వద్దురా, మీ ఇంటికాడ చేసుకుందాం, మీళ్ళు మన సపరేట్గా ఉంటుంది, మీ వాడగట్టుకు ఎవరు ఉండరురా, ఎవరికి అనుమానం రాదు మంచిగా. ఇది కూడా కరెక్టేరా, మీ వాడగట్టకు ఆడక్కలు బాగా మంది ఉంటారు, వాళ్ళకి ఇట్లా చూసి చెప్పిరనుకో ఇక మన పనికి అంతే. సరే మా ఇంటికాడనే చేసుకుందాం, కానీ ఇగో చెప్పరా ఏమైంది మధ్యలో ఆయన? అరే ఆగురా, చెప్పదాకా ఆగుతా ఆగా. నాకు తెలిసి మీ చెల్లును మా భార్య ఇద్దరు కలిసి ఒకటేకెళ్ళి షాపింగ్ పోతానట్టున్నారా. ఎందుకైనా మంచిది, వీళ్ళు షాపింగ్ పోయేదాకా మనం వీళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆటో ఎక్కిన తర్వాత మనం దావత్ షురు చేయాలి. కరెక్టేరా, అట్నే వేద్దాం. ఒకవేళ వాళ్ళు మధ్యలో కనుక ఏమైనా మర్చిపోయినాం అని చెప్పి వెనక వచ్చిరనుకో మన పని అవుతుంది. ఇగో వాళ్ళ ఆటో ఎక్కినాక మనం దావత్ షురు చేద్దాం. అరే గట్లనే షురు చేద్దాంరా, మన వాళ్ళందరికీ చెప్పెట్టు, ఒక్కో వాడకట్టుకు ఒక్కొక్కని పెట్టు, ఎవ్వరు వాడకట్టుకు వాళ్ళు దాటిన కొద్దీ నాకు ఫోన్ చేయమని చెప్పు. ఆటో ఎక్కిన వెంటనే దావత్ షురు చేద్దాం. అరే నువ్వు దాని గురించి టెన్షన్ పడకరా, నేను చూసుకుంటా ఉండు. నేను అడుగు బదిలే చెప్పనా, ఆల్గడాలు వేయరు, ఫోన్ల మీద ఫోన్ చేస్తారు, మళ్ళీ ఆటోలు ఉంటాయో. అత్త అత్త ఇగో బాబా తిను, రాత్రి ఏ టైం అయినా సరే మంచిదేనా, ఫోన్ చేయి పాపా. సరే సరే. అరే అశోకు, వాళ్ళు ఇప్పుడే వెళ్ళిర్రా, మూల మళ్ళీ ఇర్రు. సరేరా. అరే నేను ఆల్రెడీ కుమ్మరోలో వాడకట్టుకున్నారా, నువ్వు ఆగు. సరే. అరే అరే వెంకీ, ఓ ఇప్పుడే కుమ్మరోలో వాడకట్టు దాటిరా, అక్కడ మన గొల్లలో వాడకట్టుకు సుమని అన్నాడు, అది చూసి ఫోన్ చేస్తాను నీకు. సరే సరే. అరే ఇంకటి ఇప్పుడే గొల్లలవాడ దాటారు, గౌండ్లవాడ దాటుడుతోనే పసిగా నీకు ఫోన్ చేస్తాడు. సరే సరే. అరే వెంకీ, గౌండ్లలో వాడు దాటిర్రా. పసిగా దాటిరారా. సరే సరే. మరి అశోక్ గడు ఆటోలు అడ్డకాడికి ఏంటా పొమ్మని చెప్పిన. అశోక్ గడు ఆటోలు అడ్డకాడికి వేయండట, వాళ్ళు ఎక్కుడుతోనే నీకు ఫోన్ చేస్తాడు. సరే పోయినాక ఫోన్ చేస్తే అయిపోయి. కానీ అరే వెంకీ ఇప్పుడే ఆటో ఎక్కిర్రా. ఎక్కిరారా. సరే ఇక ముగ్గురు కలిసి రాగా మందు పట్టుకొని రాదు ఇక. సరే మందు పట్టుకొని వస్తాం రా. అరే వెంకటి మంది తీసుకురమ్మన్నాడు, మనిషి 1000 రూపాయలు వేసుకుందాం, అది వేనకి ఇస్తా అన్నాడు, నాకు ఫోన్ పే ఇర్రా. ఫోన్ పే లేవు కానీ లిక్విడ్ ఉన్నాయిరా, లిక్విడ్ తీసుకో. 1000 రూపాయలు. అరే నాకు ఫోన్ పే నీ నంబర్ కొడతానా, కొట్రా. అరే ఈడేం చేస్తారా మీరు, పైసలు ఎక్కువ పెడతారు. అరే వీళ్ళు వెంకటేశ్వర వాళ్ళు ఇంటికాడ ఇవ్వలేరట, తెచ్చుకుంటాను. అందుకే నారా పైసలు ఎక్కువ పెడతారు, మరి మనిషికి ఎంత తీసుకుంటారు. అరే మనిషికి 1000 రూపాయలు వేసుకుంటాను రా. అరే నేను కూడా ఉంటారా. ఏ చెల్లి నువ్వెందుకురా, నువ్వు వద్దు, మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం, ఇక నువ్వు వర్కౌట్ కావు ఇలా. అరే గట్లెందుకు అంటావురా, నేను అవసరం అయితే 2000 కాదు కానీ 3000 ఇస్తా పోరా. 3000? సరే కొట్రా. అరే నీకు 3000 వచ్చిన ఇవ్వరా. సరేరా. అరే మీరు వెంకటేశ్వర రెడీ ఉంటుంది, నేను మడకత్తా. అరే అర్జును, నువ్వు ఎన్నడూ మందు తాగిపోయావు, నువ్వు 3000 ఇచ్చి మందు తాగిపోతాను చూడరా, నువ్వు గ్రేట్ రా. అదేంట్రా డిస్కవరీ ఛానల్లో కప్పలలా నోరు తెరిచారండి. అంటే మీరు పైసలు జమ చేసేది మందు కోసం ఆరా? మందు కోసమే, నువ్వేమనుకున్నావురా?
మందు కోసమే ఇంకా నేను వేరే దానికి అనుకున్నా సరే పోదాం పారు తాగుదాం పారుతాం బాయ్ నాకు నచ్చింది. ఆగ్రహి పాటలు పెట్టుకొని ఎగుడుదా ఇప్పుడు మనకు బాక్సులు ఉన్నాయి అరే అసలు పాట పెట్టరే అక్కడ పాట పెట్టు ఓకే ఓకే ఎవరే ఏ తావరా ఇయ్యాలనే షాపులు బంద్ కావన్నా ఎవరన్నా అడిగిపోయినా అయిపోవడం ఏం చేస్తాం షాపులు బంద్ దానికి రేపన్నెలు నన్ను పోదాం పాయిగా పోక పోతే మా ఆయన గిఫ్ట్ ఇచ్చినందుకు ఇట్లా ఖతం. షాపింగ్ పోలే పోలే అందుకే నాకు షాపింగ్ కానీ 5,500 ఇచ్చి నన్ను దోల్నావు ఆవు నీ సంగతి అద్దే అద్దు అయిపోయి